నా ప్రజలారా మీరున్న సమాధులను నేను తెరచెదను, సమాధులలో నుండి మిమ్మును బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశంలోనికి. సహోదరులు రాముగాళ్ళ ఎలీషా గారు, అలాగే సరోజమ్మ వదినమ్మ తన కుటుంబాన్ని వారి విశ్వాస విషయములో పోషించుకొనుచు, ఎలీషా గారు ప్రకటన గ్రంథం చెప్పడములో చాలా చురుకైన వారు. మేమందరము నా ఆధ్యాత్మిక జీవితములో స్కూల్ వెనకాల వీధి లైట్ కింద చిన్న సంచిపట్ట పరుచుకొని బైబిల్ చదువుకునేవారు. అట్టి దినాలలోనే అనేకమైన ఉజ్జీవకరమైన కూడికలు ఏర్పాటు చేశాం. ఆర్ఆర్కమూర్తి, ఏడేసి కామని, స్టువర్ట్పురం గజదొంగ, ఇలాగా ప్రపంచంలో ప్రఖ్యాతి చెందిన ప్రసంగికులందరూ యాడికిని దర్శించారు. అట్టి సందర్భంలో ఈ మతములో సేవకులకు ఆహారం పెట్టేవాళ్ళు కాదు, వాడు బతకలేక బైబిల్ పట్టినారు అనేవాళ్ళు. అట్టి దినాలలో వదిన సేవకుడు ఇచ్చినాడంటే, దానిమయ్య నేను పప్పన్నం చేస్తాను, అది చాలు వదిన అని చక్కని కూడికలు జరిగించాం. వర్షాకాలం వస్తే చర్చిలో నీళ్ళు ఎత్తేసినాం, అక్కడే ఉండేవాడిని. సోమవారం భజనకు, పెట్రమాస్ లైట్ భజనకు కిరసనాయిల్ని కొట్టి తలంతా కిరసనాయిలు కాలేదు. కానీ దేవుని మందిరములో సేవ చేయటను బట్టి దేవుడు ఈ దినాలలో తెలుగు రాష్ట్రాలలో దేవుడు వాడుకుంటున్నాడంటే దేవుని కృప. ఎలీషా గారు, మరి మేము ఎప్పుడైనా బైబిల్ గ్రంథాల విషయాలు మాట్లాడుకున్నామే కానీ లౌకిక విషయాలు, జోకులు మేము ఎప్పుడు మాట్లాడుకోలేదు. సరోజమ్మ తండ్రి గారు కూడా మరి ఆలవకొండలో సంఘ పెద్ద ఆయన, చాలా భక్తిగల కుటుంబం కనుక ఈరోజు ఎలీషా గారు ప్రభు యొద్దకు చేర్చబడ్డారు. ఇక్కడ దేవుని వాక్యం ఏమంటుందంటే, మృతులైన నీ వారిని సమాధులలో నుండి నేను వెలుపలికి రప్పించెదను అంటున్నాడు. 89వ కీర్తన 49వ వచనములో మరణము చూడక బ్రతుకు నరుడెవడు అనే మాట మనం చూస్తాం. రాజైన దావీదు మొదటి సమూయేలు గ్రంథం 23లో ఏమంటాడంటే, నాకును మరణమునకును అడుగు మాత్రమే దూరం ఉన్నది అంట. మరొక మాట దినవృత్తాంతాలు ఏమంటాడంటే, మేము భూమి మీద నీడంత స్థిరముగా ఉండదగిన వాడు ఎవరూ లేరు. ఎలీషా గారు తన ఆధ్యాత్మిక జీవితంలో తన కుటుంబాన్ని, తన సంతానమును అపోస్తుల కార్యాలు 13:22లో దావీదుని గురించి ఒక మాట ఉంది. అతడు తన తరము వారికి సేవ చేసి తన పితరుల యొద్దకు చేర్చబడినని మాట మనం చూస్తాం. తన కుమారులను ఒక ఉన్నతమైన వ్యక్తులుగా చేశారు, తన కుమార్తెలను ఒక ఉన్నతమైన వ్యక్తులుగా చేశారు. నేను బయట తిరుగుతూ ఉంటా కదా, లక్షల రూపాయలు కలిగిన జీతగాళ్ళు ఇప్పటికీ తమ పిల్లలకు పెళ్ళిళ్ళు చేయలేక నానా తంటాలు పడుతున్నారు, నానా బాధలు పడుతున్నారు. కానీ ఎలీషా గారు తన కుటుంబం యావత్తు మరి ఒక ఉన్నతమైన వ్యక్తులుగా చేసి, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు తుదముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకొంటిని, ఆ కొరకు ఆ దినమున నీతిగల న్యాయాధిపతి నా కొరకే గాక తన ప్రత్యక్షతను ఆపేక్షించే వారందరికీ కిరీటం ఇచ్చుననే మాట మనం చేస్తాం.
హోషేయ గ్రంథం 13:14 ఏముందంటే, ఆయన తన ప్రజలను పాతాళ వశము కాకుండా ఆయన రక్షించారు. ఆయన సర్వ ప్రజల కొరకై తన ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. యోహాను సువార్త 5:25 మృతులు దేవుని కుమారుని శబ్దము విని అనేకులు లేతురు కనుక మొదటి తెస్సలోనికల 4వ అధ్యాయంలో ఇప్పుడు ఎలీషా గారు ప్రభు యొద్ద ఉన్నారు. రేపు మధ్యాకాశములో ఆయన ప్రభుతో వస్తాడు. 16వ వచనంలో ఏముందంటే, సజీవులుగా నిలిచింది మనము ఏకముగా వారితో కొనిపోబడి ఆ మధ్యాకాశములో చూస్తాం. కానీ సజీవులుగా ఉన్న మన పరిస్థితి ఏమిటి? మన ప్రభుని అంగీకరించామా? మన పాపముల కొరకు, మన దోషముల కొరకు, మన అపరాధముల నిమిత్తమై ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిలువలో బలియాగమై తన రక్తాన్ని చిందించాడు. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను గనక ఇంకా ఎవరైనా ప్రభుని అంగీకరించకపోతే ప్రభు అయిన యేసుని అంగీకరించి పాప క్షమాపణ పొంది దేవుని రాజ్యానికి వారసులు కావాలని ప్రేమతో మీకు మనవి చేయించున్నాం. నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. థ్యాంక్ యూ. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం చదువుతాము. చదవండి. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, సావైతే లాభం. చాలమ్మా. ఇక్కడ అపోస్తలుడైన పౌలు మాట, శ్రేష్టమైన మాట పలికాడు ఏంటంటే, బ్రతుకుట క్రీస్తే, సావైతే లాభం అన్నాడు. సావైతే లాభం ఎట్లా? అందరూ చాలామంది ఏమనుకుంటారంటే, మనం ఇంకా కొంతకాలం బతకాలా, ఇంకా కొంతకాలం జీవించాలని